ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేసిన తర్వాత మనం ఇన్స్టాల్ చేస్తాం. నా దగ్గర ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది. నెక్స్ట్ మనం షో అండ్ రన్ కమాండ్స్కి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ కాన్ఫిగరేషన్ చూసి విండో ఓపెన్ చేస్తాం. అంటే టోటల్ విండోకి బ్యాక్గ్రౌండ్ సెట్ అవుతుంది. అలా కాకుండా సపరేట్గా ఎడిటర్, సైడ్ బార్, ప్యానల్ అని చూసుకుంటే ఎడిటర్ ఓపెన్ చేస్తాం. ఎడిటర్లో మన ఏ ఫైల్స్ యాడ్ చేయాలనుకుంటున్నాం అంటే ఇమేజెస్ అవి ఎక్కడున్నాయో చూసుకున్న తర్వాత అవి ఓపెన్ చేసి ఇలా యాడ్ చేసుకుంటాం. మనం యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న తర్వాత మనం ఇన్స్టాల్ అండ్ రీలోడ్ కొడతాం. రీలోడ్ కొట్టిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ అయి కనిపిస్తుంటాయి మనకి. ఇప్పుడు మనం ఓన్లీ ఎడిటర్కి చేసాం. నెక్స్ట్ ఇక్కడ కమాండ్ ప్యానల్కి అండ్ సైడ్ బార్ ఒకటి యాడ్ చేద్దాం. ఇప్పుడు ఫైల్ ఒకటి తీసుకున్నా, యాడ్ ఫైల్ చేశాను. నెక్స్ట్ మన పిక్చర్స్ ఎక్కడ ఉన్నాయో చూసి ఏ పిక్చర్ని అయితే యాడ్ చేయాలని సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఇన్స్టాల్ అండ్ రీలోడ్ కొడతాం. కొట్టిన తర్వాత అది ఆటోమేటిక్గా రెండర్ అయ్యి మనకు చూపిస్తుంది. ఇది సైడ్ ప్యానల్. ఇది నెక్స్ట్ ఇక టెర్మినల్ కూడా మనం ఒక పిక్చర్ యాడ్ చేద్దాం. షో అండ్ రన్ కమాండ్స్, బ్యాక్గ్రౌండ్ కాన్ఫిగరేషన్ అండ్ ప్యానల్, యాడ్ ఫైల్. అంటే మనం ఒక పిక్చర్ అనే కాదు, 2-3 పిక్చర్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పిక్చర్స్లో వెళ్దాం. అంటే పిక్చర్స్ అన్ని ఒక దగ్గర పెట్టుకున్నాను నేను. ఈ పిక్చర్ని దానికి టెర్మినల్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఇన్స్టాల్ అండ్ రీలోడ్. ఇక్కడైతే మనకి పిక్చర్ యాడ్ అయిపోయింది. నెక్స్ట్ మనం అవి కాన్ఫిగర్ కూడా చేసుకోవచ్చు. 2-3 ఫైల్స్ పెట్టిన తర్వాత బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే ఇప్పుడు నేను జస్ట్ ఎడిటర్కి ఇచ్చి అక్కడ చూసుకోవచ్చు బ్లర్, అంటే ఇమేజ్ ఎంతవరకు బ్లర్ అవ్వాలి. నెక్స్ట్ ఒపాసిటీ అనేది మనం ఎంతైనా ఇచ్చుకోవచ్చు. 0 to 1 ఉంటుంది రేంజ్. నేను 0.5 ఇస్తున్నా ఇప్పుడు ప్రజెంట్. నెక్స్ట్ మనం చేంజెస్ చేసినప్పుడల్లా అక్కడ ఇన్స్టాల్ అండ్ రీలోడ్ పడుతుంది. మనం ఇన్స్టాల్ రీలోడ్ చేసుకుంటాం. అంటే జస్ట్ అయిపోయినట్టే. మరి మనం ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ మారిపోయింది టోటల్గా.